యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీవ్రత తక్కువగా ఉండటం, సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో బ్లాస్ట్ జరిగి 3 కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి పేరు తొలగించడంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం వంటి అంశాలపై మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యూనిట్ 1లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ 1లో ఏదైతే ట్రయల్ రన్ నిర్వహిస్తున్న క్రమంలో బాయిలర్ వద్ద ఒక్కసారిగా ఒత్తిడి గురై ఆయిల్ లీక్ అయ్యి ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అధికారులు స్పందించి సకాలంలో మంటలు ఆర్పడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు, అధికారులు ప్రకటించారు. మొత్తంగా దీనికి సంబంధించి ఈ 2014లో 25,000 కోట్ల నిధులతోటి కూడా 5 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ 800 యూనిట్లు చొప్పున 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటివరకు అయితే దాదాపు 34,000 కోట్లకు పైగా ఏదైతే నిధులు దీనికి కేటాయించడం జరిగింది. మొత్తంగా ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే యూనిట్ 2 కూడా ప్రారంభించడం జరిగింది. అయితే యూనిట్ 1ను ఈ నెలలో ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా బాయిలర్ వద్ద ఒత్తిడి లోనై ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తంగా ఇటువంటి ప్రమాదాలు సహజమేనని చెప్పేసి, ఎందుకంటే ట్రయల్ రన్ నిర్వహించేదే ఏమైనా ఇటువంటి జరుగుతాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎటువంటి ఇబ్బందులు ఏం తలెత్తలేదు. దీనికి సంబంధించినటువంటి ఎక్కడ జరిగింది తప్పు ఏంటనే దాని మీద కూడా లోతుగా విశ్లేషించి దానికి రెక్టిఫై చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రమాదం జరిగిన వెంటనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మొత్తంగా దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో విషయానికి వచ్చినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఒక బిల్డింగ్లో ప్రొంక్లైంట్ మిక్సింగ్ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాదాపు కిలోమీటర్ల వరకు కూడా ఇది వైబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పేలుడు దాటికి బిల్డింగ్ పూర్తిగా కుప్పగూలినటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్ కింద 2 కార్మికులు చనిపోయారు. సందీపు, చరణ్ అనే కార్మికులు అక్కడికక్కడ మృతి చెందగా నరేష్ అనే మరో కార్మికుడు మాత్రం హైదరాబాద్కు తరలింగా చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా ఈ బ్లాస్ట్ జరిగిన సమయంలో 8 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 చనిపోగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఏదైతే గ్రామస్తులు కాటపల్లి గ్రామస్తులు ఆ కంపెనీ ఎదుట ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఎదుట ఆందోళన దిగడంతో కూడా కంపెనీ యాజమాన్యం దిగి వచ్చింది. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా వారి బాధితులను పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి వారు అడిగి వారి నుంచి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతే సరైన ప్రికాషన్స్ తీసుకోవడం లేదని చెప్పేసి, సరైన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ కూడా వారు సరిగా పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి కూడా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కంపెనీ యాజమాన్యం మీద. మొత్తానికి కంపెనీ యాజమాన్యం దిగి వచ్చి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ముందుగా 50 లక్షలు ఇస్తాము, 2 నెలల తర్వాత 25 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇక గాయపడిన వారికి 5 లక్షల తక్షణ సహాయం కింద, అదేవిధంగా పూర్తి ఏదైతే వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పేసి వారికి సంబంధించి పూర్తి స్థాయి వేతనాన్ని కూడా అందిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే చనిపోయిన 3 వ్యక్తులకు సంబంధించిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కేటాయిస్తామని చెప్పేసి కూడా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. మొత్తంగా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారుల దృష్టికి కూడా ఏదైతే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. సరైన ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా వారికి సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా జనవరిలో కూడా ఒక ఇదే పెద్ద కందుకూరుకు సంబంధించినటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో కూడా
పేలుడు సంభవించి ఒక కార్మికుడు చనిపోయారు. మొత్తంగా ఇప్పుడు ఏదైతే పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇప్పటివరకు 3 ప్రమాదాలలో 4 వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కాటపల్లికి సంబంధించినటువంటి కంపెనీలో మాత్రం ఇదే తొలిసారి ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తంగా ఈ అధికార నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తూ భారీగా కంపెనీ ఎదుగుతా కూడా నిరసన కార్యక్రమం దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కంపెనీ యాజమాన్యం దిగి రావడంతో కూడా వారితో చర్చల తర్వాత కూడా వారికి నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మినీ కళాభారతికి సంబంధించి కేసీఆర్ కళాభారతి పేరు ఉండేది. అయితే కేసీఆర్ పేరును మున్సిపల్ అధికారులు తొలగించడంతో కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఆధ్వర్యంలో కళాభారతి ఎదుట కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సారించాల్సినటువంటి ఎమ్మెల్యే ఈ పేరుకు సంబంధించినటువంటి ఈ తీసివేయడం మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కేసీఆర్ పేరును కొనసాగించాలని చెప్పేసి 10 కోట్ల నిధులతోటి కూడా తాను ఈ కేసీఆర్ కళాభారతిని అభివృద్ధి చేశానని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ హయాంలో 10 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి కేసీఆర్ పేరు పెట్టేంత వరకు కూడా ఆందోళన విరమించేది లేదని చెప్పేసి కూడా భీష్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఏదైతే మున్సిపల్ అదేవిధంగా డిఎస్పీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి అదే పేరును కొనసాగించాలి, కేసీఆర్ కళాభారతి పేరును ఉంచాలని చెప్పేసి కూడా వారు వినతి పత్రం కూడా అందించారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తన అనునయులకే కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని చెప్పేసి ఇందులో పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ కళాభారతికి సంబంధించి మినీ కళాభారతికి సంబంధించి ఆ పేరు అంటే బతుకున్న వాళ్ళు పేర్లు పెట్టడం ఏంటి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వారి పేర్లు గద్దర్ కావచ్చు, కాళోజీ కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ పేర్లు పెట్టాలి అని చెప్పేసి, లేని పక్షంలో ఇది పేరును ఏదైతే కళాభారతి పేరును కొనసాగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి అవినీతి అక్రమాల మీద కూడా విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించుకొని ఇందులో బిల్లులు తీసుకున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా ఇటు మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా అక్కడ రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.